ఒక్క శివాలయం కూడా అలాంటిది లేదు. అది తప్పవుతుంది. శంకరాచార్య పూర్వం లేదు. ఈరోజు నేను బ్రాహ్మణుల గజేంద్ర మోక్షం అనే కథని, బౌద్ధుల ఉరగజాత కథ అనే కథని, ఆ రెండిటిని ఎక్స్‌ప్లెయిన్ చేసి, మనకి ఉన్న టెంపుల్స్, మనకున్న శిల్పకళ ఏ కథను చెప్తున్నాయి, అసలు ఈ టెంపుల్స్ ఎవరివయ్యుండొచ్చు అనేది నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తం విని మీకేం అర్థమైందో మీరు చెప్పండి. ఓకే. అసలు ఈ కథ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను అక్టోబర్ 12 సత్యాన్వేషి ఛానల్‌లో, క్వెషన్ ఎవ్రీథింగ్ ఛానల్‌లో నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాననమాట. ఏంటి అంటే, మన దేవగర్ టెంపుల్‌లో ఒక శిల్పం ఉంటుంది. ఆ శిల్పాన్ని ఏఎస్ఐ మోసపూరితంగా అది గజేంద్ర మోక్షం అని చెప్తుంది, హిందువులదని చెప్తుంది, ఆర్ బ్రాహ్మిన్స్‌దని చెప్తుంది. అది కాదు. అక్కడ ఉన్న కథ వేరు, వీళ్ళు చెప్తున్నది వేరు అని చెప్పి నేను ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాననమాట. సో, ఆ లైవ్ స్ట్రీమ్ లింకు తర్వాత నా వీడియో, నా ప్రెజెంటేషన్ 4 అవర్ 37 మినిట్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో, నేను అది గూడా మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వీలైతే అది గూడా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ఆ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఒక డీటెయిల్డ్ వీడియో ఎందుకు చేయాల్సొస్తుంది అంటే, నా ప్రెజెంటేషన్ చూసి శ్రీ నిగాస అనే ఛానల్ వాళ్ళు నన్ను కొన్ని సూటి ప్రశ్నలడిగారనమాట. ఇక్కడ మీరు పైన చూస్తే కనిపిస్తుంది. ఇది గజేంద్ర మోక్షం కాదన్న రామపండిత గారికి నా సూటి ప్రశ్నలు అని. ఓకే. సో, మీరు ఈ వీడియో కూడా చూడండి. క్లారిటీ వస్తుంది. బట్ ఎనీవే ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారు, ఏమడిగారు అనేది నేను బ్రీఫ్‌గా 2 ముక్కల్లో చెప్తాను. సో, ఆ వీడియోలో వాళ్ళు మనకి వేసిన క్వెషన్‌లు ఏంటి అంటే, ఏఎస్ఐ ఈ శిల్పాన్ని గజేంద్ర మోక్షంగా ప్రకటించిందా? అందులో ముసలి ఉందా? ఓకే. తర్వాత ఈ శిల్పం ఉరగ జాతక కథతో సరిపోలడం లేదు. ఇది గజేంద్ర మోక్షానికి చాలా దగ్గరగా ఉంది. అంటూనే ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఏంటి అంటే, అసలు ఈ పాము ఏనుగుని కాళ్ళని పట్టుకొని ఎందుకు దాడి చేసింది అని చెప్పి అడిగారనమాట. ఓకే. అంటే దాన్ని ఒక మేజర్ ఎవిడెన్స్‌లా చూపిచ్చారు. ఓకే. సో, ఇంకా లాస్ట్‌లో ఏమడిగారంటే, ఇది ఉరగ జాతక కథతో పోలటం లేదు గాబట్టి, మీకు సరిగ్గా మీరు చెప్పిన బుద్ధిస్ట్‌ల కథలకు సరిపోయే లింక్ గాని, స్టోరీ గాని ఏమన్నా ఉంటే దయచేసి చూపించండి అని చెప్పి 4 సూటి ప్రశ్నలడిగారు. మనం గూడా చాలా సూటిగా ఆన్సర్ చెప్పేద్దాం. ఓకే. ఇప్పుడు నేను గజేంద్ర మోక్షం స్టోరీని, ఈ ప్యానెల్ అండ్ ఉరగ జాతక కథ స్టోరీని అన్నిటిని ఒక ఫ్రేమ్‌లో పెట్టాను. 2 చెప్తాను. ఏది కరెక్ట్‌గా దగ్గరగా ఉందో మీరే చెప్పండి. ఓకే. సో, గజేంద్ర మోక్షం స్టోరీ ఏంటంటే, గజేంద్రుడు అనే ఒక ఏనుగు ఒక సరస్సులో నీరు తాగుతుండగా మొసలి దాడి చేస్తుంది. గజేంద్రుడు ఎంత ప్రయత్నించినా బయటపడలేక చివరికి భగవంతుడైన విష్ణువుని హృదయపూర్వకంగా ప్రార్థిస్తాడు. విష్ణువు వెంటనే గరుడంపై వచ్చి మొసలిని చంపి గజేంద్రుడిని రక్షిస్తాడు. ఓకే. ఇది స్టోరీ. ఈ పైనున్న ఇమేజ్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. నెక్స్ట్ ఈ జాతక కథ నంబర్ 154 ఏం చెప్తుందో చూడండి. ఈ పైనున్న ప్యానెల్‌కి మీరేమన్నా కలుస్తుందో లేదో చూడండి. ఓకే. సో, గరుడ నాగుడిని చూసి వెంటనే ఆగ్రహంతో వెంబడిస్తాడు. భయంతో నాగుడు నదిలోకి పారిపోతూ అక్కడ ఉన్న బోధిసత్వుడి వద్ద ఆశ్రయం కోరతాడు. తపస్వి తన బర్కపు వస్త్రంలో నాగుణ్ణి దాచుతాడు. గరుడు నాగుణ్ణి కనిపెట్టినా తపస్వికి గౌరవం చూపుతూ దాడి చేయడు. తరువాత తపస్వి ఇద్దరిని తన ఆశ్రమానికి తీసుకెళ్లి మైత్రి, క్షమ, శాంతి గురించి బోధిస్తూ వారిద్దరి మధ్య శాంతిని నెలకొల్పుతాడు. ఓకే. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్. అసలు కోర్ ప్లాటే మారిపోయింది గదా! ఇప్పుడు ఇక్కడ ఏముంది? నేరము, శిక్ష. గాడ్ సూపర్ పవర్. హ్మ్. ఎక్కడికంటే అక్కడికొచ్చేస్తాడు. వచ్చేసి తప్పు చేసిన వాళ్ళని శిక్షించేసి శిష్ట రక్షణ చేసేస్తాడు. ఇది ఇక్కడ కోర్ ప్లాట్ అయితే, ఇక్కడ కోర్ ప్లాట్ ఏంటి? చూడండి. ఒకవేళ ఈ కిందకున్న స్టోరీతో సంబంధం లేదు అనుకున్నా గూడా, ఇక్కడ కథ మనకేమర్థమవుతుంది? ఈ నాగుడు ఒకవేళ తప్పు చేసుంటే తన తప్పుని తెలుసుకుంటాడు. క్షమించమని చెప్పి కోరతాడు. కోరాక ఏం జరిగింది అనేది కదా కోర్ ప్లాట్. సో, కోరాక ఏం చేశాడు? ఇలా క్షమించమని కోరినా కూడా విష్ణువు వచ్చి చంపేసాడా? మరి మన దేవుళ్ళు పశ్చాత్తాపపడే వాళ్ళని కూడా చంపే అంత క్రూరులా? లేకపోతే క్షమించావు గాబట్టి, తప్పు తెలుసుకున్నావు గాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి తప్పు చేయకు అని చెప్పి వారించి పంపించాడా? లేకపోతే నువ్వు పశ్చాత్తాపం తెలుసుకొని నువ్వు గొప్పోడివయ్యావు. ఆపదలో ఉన్నప్పుడు చివరి క్షణంలో గూడా నన్ను ప్రార్థించి నువ్వు గొప్పోడివయ్యావు అని చెప్పి ఇద్దరికీ వరాలిస్తాడా? ఇద్దరికీ మోక్షాలిస్తాడా? లేకపోతే ఇద్దరికీ జ్ఞానబోధ చేసి ఎవరి దారిన వాళ్ళని పంపిస్తాడా? ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయిక్కడ. ఓకే. ఈ కథ ప్రకారం చూస్తే ఎన్నో మనం లైక్
క్లైమాక్స్, మోరల్ ఆఫ్ ద స్టోరీ, కోర్ పాయింట్ ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు. సో, ఇన్ని ఆప్షన్స్ ఉండగా ఓకే. ఏఎస్ఐ దీన్ని గజేంద్ర మోక్షం అని ఎందుకన్నది? ఇప్పుడు వాళ్ళేమన్నారో కూడా చూపిస్తా చూడండి. చూడండి. ఇక్కడ ఏఎస్ఐ ఎంత నిజాయితీ లేకుండా దీన్ని గజేంద్ర మోక్షని డిక్లేర్ చేసేసి, ఆ తర్వాత స్టోరీ చెప్తుందనమాట. ఏంటది? ద సీన్ డిపిక్ట్స్ అన్ ఎలిఫెంట్ స్టాండింగ్ హెల్ప్‌లెస్‌లీ ఇన్ ఎ లోటస్ పాండ్ ఫార్మ్‌లీ బౌండ్ బై ద కాయిల్డ్ టైల్స్ ఆఫ్ నాగా, నాగి. అప్పుడు ఎట్ దిస్ జంక్షన్ కమ్స్ హిస్ డెలివరెన్స్ ఫ్రమ్ డైర్ డిస్ట్రెస్ బై ద ఇంటర్సెషన్ ఆఫ్ గాడ్ విష్ణు హూ అపియర్స్ సీటెడ్ ఆన్ గరుడ. Vishnu is four-armed. The only surviving symbol is a mace in his right hand. The Naga pair is now imploring forgiveness with hands joined in adoration. సో వాళ్ళు కూడా చెప్పారు చూడండి. అంటే నాగా వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు. వైల్ ద ఎలిఫెంట్ ఈస్ ఆఫరింగ్ లోటస్ ఫ్లవర్స్ హెల్డ్ ఇన్ హిస్ అప్లిఫ్టెడ్ ట్రంక్ ఇన్ థాంక్ఫుల్నెస్ టు ద గాడ్. ఓకే. సో ఇక్కడ కూడా వాళ్ళు అక్కడ ఉన్నది చెప్పారు గానీ, ఇది గజేంద్ర మోక్షం ఎలా అవుద్ది? మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? క్లైమాక్స్ ఏం జరిగిందనేది వీళ్ళు కూడా చెప్పలేకపోతున్నారు. అయినా గూడా ఎంత మోసపూరితంగా దీన్ని గజేంద్ర మోక్ష అన్నారో చూడండి. అంతేగాకుండా వీళ్ళు కింద ఒక ఫుట్ నోట్ ఇచ్చారు. ఏంటి? హిందువులకి తెలిసిన రిఫరెన్సెస్ ఏమున్నాయి? ఓకే. హిందువులకి తెలిసిన రిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే భాగవత పురాణ. దాంట్లో గూడా వాళ్ళేం చెప్తున్నారు? ద ఆక్వాటిక్ మాన్స్టర్ ఫ్రమ్ హూజ్ గ్రిప్ ద ఎలిఫెంట్ ఈస్ ఫ్రీడ్ బై విష్ణు ఈస్ క్రొకడైల్ అండ్ నాట్ ద నాగా, నాగి. హ్మ్. సో, మన హిందూ వీటికి ఇది సరిపోవట్లేదు అని చెప్పేసి వాళ్ళే క్లియర్‌గా చెప్పేసి, చెప్తూ గూడా పైన గజేంద్ర మోక్షం చెప్పేస్తే చాలు గదా! మనకి చాలా ఈజీ అయిపోయింది. ఇంక మనందరం చొక్కాలు చించుకోవచ్చు హ్యాపీగా. సో, ఇప్పుడు వీళ్ళు క్వెషన్స్ అడగాల్సింది ఎవరినండి? ఏఎస్‌ఐని అడగాలా? మనల్ని అడగాలా? ఓకే. ఇక్కడ చూడండి కల్చరల్ సిమిలారిటీస్. ఓకే. సో, బుద్ధిజంలో ప్రతి ఘట్టానికి పైన సాక్షులుగానో, లేకపోతే ఏదో ఎందుకో డిపిక్ట్ చేస్తారో నాకు తెలియదు. ఒక కిరీటాన్ని పట్టుకున్నట్టు, పూలు జల్లుతున్నట్టు ఎప్పుడు పైన కొంతమంది ఉంటారనమాట. ఇది మన ఆహ్, దేవతలో ఎవరో, కిన్నెరలో ఎవరో. ఓకే. సో, ఈ కల్చరల్ ప్రాక్టీసు బుద్ధిస్ట్‌లకి ఫస్ట్ నుంచొస్తుంది. ఓకే. చూడండి. ఎగ్జాంపుల్ ఇది. ఇక్కడ ఎంత క్లియర్‌గా ఇది ఎప్పుడు కార్లా కేవ్స్. అంటే చాలా మీరు బుద్ధిస్ట్‌లో ఏది చూసినా ముఖ్యంగా కేవ్ కల్చర్‌లో ఏది చూసినా కూడా ప్రతి చోట మీకిది ఉంటదనమాట. ఒకసారి వాళ్ళు కేవ్ కల్చర్ నుంచి తర్వాత టెంపుల్స్, ఆరామాలు కట్టడం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇదే ఫాలో అయ్యారు వాళ్ళు. ఇక్కడ పైన ఎవరో కిరీటం పట్టుకున్నట్టు మీరు కావాలంటే వెళ్లి చూడండి. చాలా చోట్ల ఉంటది. సో, స్కల్ప్చరల్ ఇది. ఆ తర్వాత చుట్టుపక్కల ఏమన్నా ఎవిడెన్సెస్ ఉన్నాయా అని చూస్తే దాని పక్కనే అదే ప్యాటర్న్‌లో ఇంకో శిల్పం ఉంటది. అక్కడ పైన బుద్ధుడు ఉంటాడు. ఈ కమలం వచ్చి బుడ్డు నుంచి రావటం, ఈ కథలేమి ఉండవనమాట అక్కడ. ఈ బుద్ధిజం ఎండ్ అయ్యే స్టేజెస్‌లోకి కథలు ఇలా మారుతూ, మారుతూ వచ్చాయి. ఇక్కడ బ్రేక్ పెట్టేసి మనం కథలు అల్లుకున్నాం. ఇక్కడ తొడిమింది ఇక్కడ కమలం తొడిమిని తీసుకొని బొడ్డులో పెట్టేసి, దీన్ని బ్రహ్మం చేసేసి, ఈ కథల్ని మనం అల్లుకున్నాం అనమాట. క్లియర్‌గా అర్థమవుతుంది గదా! అక్కడ 2500 సంవత్సరాల నుంచి ఈ కథలు నడుస్తుంటే, మనకేమో ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు. ఒక్క పాత బిల్డింగ్‌లో గాని, పాత టెంపుల్‌లో గాని ఎగ్జాక్ట్‌గా గజేంద్ర మోక్షానికి సెట్ అయ్యే కథ ఒక్కళ్ళన్నా చూపిస్తారా? చూపించలేరు. కానీ సేమ్ టైమ్ బుద్ధిజంలో ఏం నడుస్తుంది? చూడండి. ఇక్కడ ఇదే జాతక స్టోరీ 154 ఉరగ జాతక కథ గరుడ, నాగ కొట్టుకుంటున్నట్టు మనకి ఇండియాలో ఎన్నో ప్లేసెస్‌లో 2nd సెంచరీ ఆన్వర్డ్స్ మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయన్నమాట. శ్రీలంకలో 3rd సెంచరీ బీసీఈ ఆన్వర్డ్స్ ఉంది. తర్వాత నేపాల్, మయన్మార్, థాయిలాండ్, టిబెట్ ప్రపంచం అంతా ఈ స్టోరీ ఉందండి. ఒక నాగ, ఒక గరుడ వాళ్ళ శత్రుత్వాన్ని ఒక బోధిసత్వుడొచ్చి సాల్వ్ చేసి ఇద్దరికి మైత్రి క్రియేట్ చేశాడు అనే ఒక నీతి కథ ప్రపంచం అంతా ఉంది. ఇంకా వాళ్ళడిగిన మెయిన్ క్వెషన్ ఒకటేంటంటే, అక్కడ బోధిసత్వుడు మీరు మనిషి అంటే ఇక్కడ ఏనుగుంది గదా! ఈ మరి అది తప్పైపోయింది గదా! అంటే నేను చెక్ చేశాననమాట. చెక్ చేస్తే చాలా జాతక కథల్లో బోధిసత్వుడిని ఎలిఫెంట్‌గా వాళ్ళు చూపిచ్చారు. సింబలైజింగ్ స్ట్రెంగ్త్, విజ్డమ్ అండ్ కంపాషన్. మీకు కింద చాలా స్టోరీ నంబర్స్ కూడా ఇస్తారు. మీరు కావాలంటే గూగుల్‌లో చెక్ చేసుకోండి. ఓకే. చాలా కథల్లో బోధిసత్వుడు మనిషి రూపంలో కాకుండా ఏనుగు రూపంలో ఉంటాడు. ఇంకొన్ని చోట్ల వేరే వేరే జంతువుల రూపంలో ఉంటారనమాట. ఏనుగు రూపంలో కూడా ఉన్నారు. సో, ఆ రకంగా చూసినా ఇక్కడున్న క్యారెక్టర్స్ అన్నీ మీట్ అయ్యాయి. సో, ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే కోర్ ప్లాట్
ఏంటి శాంతి, క్షమ లేకపోతే సంధి ఇవన్నీ బుద్ధిస్ట్‌కి దగ్గరగా ఉన్నాయి గానీ, బ్రాహ్మణికలకి సంబంధమే లేదు. సెకండ్ క్యారెక్టర్స్. క్యారెక్టర్స్ అన్నీ కూడా బుద్ధిస్ట్‌లతో మ్యాచ్ అవుతున్నాయి. ఏది ఆ బోధిసత్వుడిని ఏనుగు రూపంలో చూపిచ్చారు అనే దాంతో గూడా. అయినా గూడా నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇది వాళ్ళది గూడా ఫెయిల్ అయిందని నేను పెడుతున్నా. ఓకే. ఇంక బ్రాహ్మణులదైతే ఎలాగో ఫెయిల్ అయింది. అటాక్ అయిన క్రొకడైల్, అటాక్ చేస్తున్న క్రొకడైలు క్షమ అడగని క్రొకడైలు ఉంటదక్కడ. నెక్స్ట్ ఇంకా వేరియస్ వెర్షన్స్ చూస్తే ప్రపంచమంతా ఈ కథ ఉందండి. వీళ్ళకెక్కడా లేదు. అసలు ఇండియాలోనే లేదు. ఆర్కియలాజికల్ ఎవిడెన్స్. ఆ తర్వాత సరౌండింగ్ ఎవిడెన్సెస్ నేను పక్కనే బుద్ధుడున్న ప్యానెల్‌ని చూపిచ్చా. ఇక్కడ ఏ సరౌండింగ్ ఎవిడెన్స్ ఉండదు. కల్చరల్ సిమిలారిటీస్ అక్కడ పైన మీరు యక్షన్‌లో వాళ్ళెవరో పైనుంచి ఇలా కిరీటం పట్టుకున్నట్టో ఏదో ఉన్నట్టు ఉంది గదా! అది మన బ్రాహ్మణిజానికి, మన హిందూయిజానికి సంబంధమే లేదు. ఇక్కడ ఫస్ట్ నుంచి ఉంది. ఇంక మెసేజ్ టు ద సొసైటీ అండి. మోరల్ ఆఫ్ ద స్టోరీ. మీరు చెప్పండి. హ్మ్. ఇదేమో ప్యూర్ అబ్రహామిక్. దేవుడు సర్వశక్తివంతుడు వచ్చి రైటో, రాంగో మనకనవసరం. ఆయన చేయాలనుకుంది చేస్తాడు. ఎందుకంటే అక్కడ ముసలి తప్పేం చెయ్యట్లా. ముసలికి ఆకలిని పెట్టింది ఎవరండి? నాన్ వెజ్ తినే సహజ గుణాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే ఇచ్చాడు. దానికి ఆకలేసింది, వచ్చింది, తింటుంది. సో, ఆ సహజ గుణాన్ని కూడా తప్పు అని చెప్పి జస్ట్ వీడెవడో భక్తుడు గాబట్టి వీడిని రక్షించాలి గాబట్టి వచ్చి ఆయనే క్రియేట్ చేసిన ఒక ముసలిని ఆయనే దానికి ఒక గుణాలనిచ్చిన ముసలిని వచ్చి చంపేస్తాడనమాట. ఆయన సృష్టిని ఆయనని చంపేస్తాడు. అంత కన్‌ఫ్యూజన్‌గా ఉంటాయన్నమాట అక్కడ. హ్మ్. ఓకే. ఇక్కడ చూస్తే ఆ శిల్పానికి తగ్గట్టు వీళ్ళు దండం పెడతారు, వాళ్ళు దండం పెడతారు. చివరికి కథ సుఖాంతం అయింది అనే ఇంప్రెషన్ అయితే ఆ ప్యానెల్ మనకి ఇస్తుంది. సో, చూడండి సమస్యలొచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేసుకోవాలనేది అది చెప్తే, ఆ! సమస్యలొచ్చినప్పుడు ఎవరిని ప్రార్థిస్తే ఎవరొచ్చి ఏం జేస్తారు అనేది ఇది. ఆ! సో, అది ఫిలాసఫీయే కాదది. అదంతా ఏంటి అబ్రహామిక్ ఆహ్, డామినేషన్. అబ్రహామిక్ డామినేషన్ అన్నమాట. ఇక్కడ సమాజానికి ఒక సొసైటీ, ఒక మెసేజ్, ఒక ఫిలాసఫీ. హ్మ్. ఇంకా నేను అడుగుతున్నా అండి ఇప్పుడు క్వెషను. అసలు విష్ణువు గరుడ మీద ఎందుకొచ్చాడండి? ఇక్కడ ఎందుకొచ్చాడు? విష్ణువుకి గరుడ వాహనం ఎందుకు అసలు? ఏ ఏ టైంలో వాడాడు? ఇక్కడ ఒక్క చోటే వాడాడా? నాకు తెలిసి ఇక్కడ ఒక్క చోటే వాడాడు. ఇంకెక్కడ వాడడు. హ్మ్. అసలాయన ముల్లోకాలు, 14 భువనండాలు చిటికలో ఎళ్తాడు. ఇందుకాడు అందు లేడని చెప్పి ఎక్కడ స్తంభంలో ఎతికినా, ఎక్కడ ఎతికినా ఉంటాడు. ఆయన మళ్ళీ గరుడ మీద ఎగురుకుంటూ రావాల్సిన అవసరం ఏంటో చెప్పండి? అంటే అక్కడ ఉన్న ఏదో శిల్పాన్ని మార్చి దాన్ని విష్ణువు చేసి, ఆ విష్ణువుకి గరుడు అనే వాహనంని పెట్టి ఒక పెద్ద వైష్ణవిజాన్ని వీళ్ళెలా క్రియేట్ చేశారు? వీళ్ళు ఎలా మోసం చేశారు? దీంతో తిరుపతికి గూడా ఏం లింక్ ఉంది? ఈ ఆర్కియలాజికల్ ఫోరెన్సిక్ ఇవన్నీ మనము పార్ట్ నంబర్ 2లో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బై.